తెలుగుమిత్రులకు స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ వీడియో. మార్కెట్‌లో ఈరోజు ర్యాలీ వచ్చింది. ర్యాలీ కాదు, కొంచెం రిలీఫ్ వచ్చింది. రిలీఫ్ అంటే ఒక 200 పాయింట్స్ దాకా రికవరీ వచ్చింది. సో, దీన్ని హౌ టు టేక్ దిస్? డూ యూ సే దట్ ద కరెక్షన్ ఈజ్ ఓవర్? కరెక్షన్ ఓవర్ అయిపోయిందా? లేదా ఇట్ ఈజ్ యెట్ టు బి ఓవరా? ఇది తేల్చి చెప్పడం కష్టం. వన్ డే వన్ స్వాలో డజంట్ మేక్ సమ్మర్ అనే సామెత ఉంది. అట్లానే ఒక్కరోజు రికవరీ వచ్చింది కాబట్టి ఇంక పెరిగిపోతుంది. అదొక అజంప్షను. ఇక నుంచి రేపు, ఎల్లుండి కూడా పెరిగితే ఆ తర్వాత బయింగ్ వస్తుంది. లేదా షార్ట్ కవరింగ్ వస్తుంది. దట్ ఈస్ వన్. లేదు ఈ ఆన్‌గోయింగ్ ప్రాసెస్ డే టు డే చెక్ చేసుకోవాలి. ఏ రోజు ఏమవుతుందో తెలీదు. గ్లోబల్‌గా దేర్ ఆర్ గ్లోబల్ డిస్టర్బెన్సెస్. ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిందే. ఏ రోజుకి ఆ రోజే అంటారా? అప్పుడేంటంటే ఇది డౌన్ ట్రెండ్ హాల్టెడ్ అని చెప్పాలి. యూ కెన్ సే ది డౌన్ ట్రెండ్ హాల్టెడ్. డౌన్ ట్రెండ్ ఆగింది అంతే. అంతేగాని వచ్చింది, పెరిగిపోయింది, తగ్గిపోయింది అనటానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. నిఫ్టీ చూడండి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ హెకినాషి. సరే, హెకినాషి చూసినట్లయితే భయంకరంగా ఇక్కడి నుంచి ఇక్కడికి తగ్గింది కదా! హెకినాషి ఏం చెప్తుంది? తగ్గింది. అయితే ఇది హాల్టెడ్ ప్రస్తుతానికి. ఎందుకని చెప్తారు అంటే, ఇది చూడండి, ఈ విక్కు 50,180 దగ్గరుంది. నిన్నటి మార్కెట్ విక్కు. ఈరోజు 50,495. అంటే ఇక్కడ బ ప కిందకి ముందుకి వస్తూ కొంచెం ఆగిందనమాట. ముందుకు వస్తూ తగ్గుతూ కొద్దిగా వెనక్కి తగ్గింది. అంటే ప్లస్ సైడ్ మైనస్‌లోది కొంచెం ప్లస్ సైడ్ వచ్చింది. దీన్ని క్లోజింగ్ ప్రైస్‌లో చూస్తే కొంచెం క్లారిటీ వస్తుంది. చూడండి. ఇక్కడ డబుల్ బాటమ్. స్టోరీ ఏంటంటే డబుల్ బాటమ్. ఈ డబుల్ బాటమ్ అనేది ఇది డబుల్ బాటమ్. ఈ డబుల్ బాటమ్‌లో సో మెనీ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఎక్కడ ఇదో బాటము. అక్కడికొచ్చింది. సేమ్ బాటమ్ లెవెల్‌కొచ్చింది కాబట్టి అక్కడ బౌన్స్ బ్యాక్ అయింది. తర్వాత ఇక్కడ చిన్న రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ దగ్గరికొచ్చి ఆగింది. ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ సపోర్ట్. తర్వాత ఇక్కడ సపోర్ట్. ఈ సపోర్ట్‌ని తీసుకొని ఇక్కడ ఉందనుకోండి, ఇది కొంచెం ఎక్కువగా ఉంది. సో, ఇదైతే సరిపోయేది. కానీ అంతకన్నా తగ్గింది కదా! సో, ఇదొక సపోర్టు యాక్చువల్‌గా. ఆ సపోర్ట్‌ని అధిగమించింది. అక్కడికొచ్చింది. కదా! సో, ఇంతవరకు సో ఫార్ సో గుడ్. అయితే 10 డే మూవింగ్ యావరేజి, తర్వాత 50 డే మూవింగ్ యావరేజి, ఈ రెండిటిని బ్రీచ్ చేసి కిందకొచ్చింది కదా! అంటే దానర్థం ఐయామ్ టాకింగ్ అబౌట్ బ్యాంక్ నిఫ్టీ. అంటే దానర్థం ఏంటి? ఆ యావరేజ్‌ని టచ్ చేసి పైకి వెళ్ళేంత వరకు, ఈ 50 డే యావరేజ్‌ని క్రాస్ చేసి పైకెళ్ళే వరకు, అంటే 51,544 క్రాస్ చేసి పైకెళ్ళే వరకు ఫింగర్స్ క్రాస్డ్. మనం చెప్పలేము. ఏంటి, రికవర్ అయిపోతుంది, రేపటి నుంచి పెరిగిపోతుంది, కవర్ అయిపోతుందని చెప్పలేము. డౌన్ ట్రెండ్ హాల్టెడ్ అని చెప్తాం. ఇంతకన్నా వేరే మన దగ్గర ఏం ఆయుధాలు లేవు. మన దగ్గర ఏమి లేదు చెప్పడానికి. మరి డే టు డే డెవలప్‌మెంట్సు, ఈవెంట్సు అవి ఉన్నాయి గదండీ! అంటే యెస్, అవన్నీ ఉన్నాయి. ఉన్నాయి గాబట్టి వాటిని మార్కెట్ డిస్కౌంట్ చేసి మార్కెట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎలక్షన్ రిజల్ట్స్ తీసుకుంటే హర్యానా ఇన్ పర్టిక్యులర్, హర్యానాకి ఏమైంది? హర్యానాలో ఆహ్, రూలింగ్ పార్టీ గెలిచింది. రూలింగ్ పార్టీకి ఎవరు ఊహించలా. రూలింగ్ పార్టీ గాదు, కాంగ్రెస్ గెలిచేస్తుందని అనుకున్నారు అందరూ. కానీ గెలిచేసింది. దాంతోటి కొంచెం ఊతం వచ్చింది. అంటే దేర్ ఈస్ సమ్ సపోర్ట్. ఇప్పుడేంటి, హర్యానా గెలిచింది. హర్యానాలో ఆహ్, బీజేపీ పార్టీ గెలిచింది కాబట్టి అదొక రీజను. ఏంటి,
ఈ మార్కెట్ రికవర్ అవటానికి. ఆ? అట్లా తీసుకున్నట్లయితే ఆ కారణమేమో ఇది టెంపరరీ ఏమో అంత అనుమానం. వన్స్ బిటెన్ ట్వైస్ షై కదా. 1500 పాయింట్లు పడిపోయింది, కొద్దిగా రికవరీ వచ్చింది. ఈ రికవరీ కంటిన్యూ అవుతుందా, లేకపోతే మళ్ళీ పడేస్తారా? ఇది దిస్ ఈజ్ సంథింగ్ వీ డోంట్ నో. అయితే ఎవరికి తెలుసండి, ఎవరు చెప్తారు, ఎవరు చెప్పగలరంటే చూడండి, మీకు మార్కెట్ ప్లేయర్స్, బిగ్ ప్లేయర్స్ తెలుసు. అక్కడ ఇరాన్ ఇరాక్ మధ్యనే, ఇరాను ఇజ్రాయెల్ మధ్యన ఏం జరుగుతుంది, ఇంటర్నేషనల్గా ఏం జరగబోవచ్చు గ్లోబల్గా. ఉమ్? ఆ, ఈ వార్ ఎస్కలేట్ అయ్యి ఇది వారు పెద్ద వార్ అయిపోతుందా, లేకపోతే ఇలాగ కొట్టుకుంటుంటారు కానీ ఏం కాదా? చాలా కాలం నుంచి కొట్టుకుంటున్నారు కదా, ఇంకా అలా కొట్టుకుంటారా? ఇలాంటివన్నీ మనం చూడాలి. ఇక్కడ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఎంత భయంకరంగా వచ్చిందంటే, ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ బ్రహ్మాండంగా పెరిగింది ఈరోజు. అంటే రికవరీ ఫాస్ట్గా మంచి రికవరీ వచ్చింది. ఉం? మరి ఎఫ్ఐఐస్ డిఐఎస్ సంగతి ఏంటి? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్కి వెళ్దాం. ఎఫ్ఐఐస్ అమ్మారా, కొన్నారా? ఈరోజు ఏమన్నా సరే రోజు అమ్ముతున్నారు కదా, 10,000 15,000 10,000 15,000 12,000 అమ్ముతున్నారు కదా. ఏమండి, మరి దాని దృష్ట్యా మార్కెట్ పెరుగుతుందా, ఇంకా తగ్గుతుందా? చూడండి, ఐఎమ్ హియర్. నెట్ డిఐఎస్ 7,000 కోట్లకి కొన్నారండి. ఎఫ్ఐఎస్ 5,729 కోట్లకి ఇవాళ కూడా అమ్మారు. అంటే నిన్న 8,293కి అమ్మితే ఇవాళ 5,729 కోట్లకే అమ్మారు. కానీ మన వాళ్ళు ఎక్కువ కొన్నారు. ఆ కొనటం డిఫరెన్స్ వల్ల పెరిగిందా మార్కెట్? అలా అయితే నిన్న వాళ్ళు 8,200కేగా అమ్మింది, మన వాళ్ళు 13,000కి కొన్నారు, అయినా తగ్గింది కదా మార్కెట్. అంటే ద డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఇండియన్ ప్లేయర్స్ కొంత షార్ట్ కవరింగ్ చేసుకున్నారు. ప్రాబబ్లీ టు బి ఆన్ ది సేఫ్ సైడ్. ఎందుకైనా మంచిదిలే అని చెప్పి కొంత షార్ట్ కవరింగ్ చేసుకున్నారు. కాబట్టి షార్ట్ కవరింగ్ చేసుకున్నారు కాబట్టి కంటిన్యూ చేస్తారా? లేకపోతే మళ్ళీ రేపో ఎల్లుండో కొద్దిగా పెరగనిచ్చి అమ్ముతారా? అట్లా అమ్మేటట్టు అయితే ఏమంటారు దాన్ని? మనమేమంటాం? సెల్ ఆన్ రైజ్. మనమేమంటామండి? సెల్ ఆన్ రైజ్. పెరిగినప్పుడల్లా అమ్మటం. ఓకే. 217 పాయింట్లు నిఫ్టీ పెరిగింది. బ్యాంక్ 542 పాయింట్లు. ఐటీ ఈరోజు బాగానే ఉంది. స్మాల్ క్యాప్ 2.5%. స్మాల్ మిడ్ క్యాప్ ఈరోజు బౌన్స్ బ్యాక్ అండి, చాలా బాగా పెరిగారు స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్. రిలయన్స్ కూడా కొద్దిగా రికవర్ అయింది. సో కంక్లూషన్ ఏంటి? కంక్లూషన్ సింపుల్గా ఏంటంటే, రేపటి మార్కెట్ చాలా క్రుషియల్. దీనికి ఫాలో అప్ కంటిన్యూ అవటం ఏంటి? ఈరోజు మార్కెట్ రికవర్ అయింది కదా కొద్దిగా, రేపు కూడా రికవర్ అయితే, అంటే ఈ షార్ట్ కవరింగ్ కంటిన్యూ అయితే, షార్ట్ కవరింగ్ అన్న రేపు రిపీట్ అయితే, అప్పుడు బయింగ్ కూడా తోడవుతుంది, బయింగ్ కూడా యాడ్ అవుతుంది. అప్పుడు మార్కెట్ నిలబడుతుందేమో అని అనాలి. లేకపోతే ఏంటంటే, మీకు 50-డే మూవింగ్ యావరేజ్కి దిగువగా వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉండాల్సిందే. అయితే రేపు 400 పాయింట్లు 500 పాయింట్లు పెరిగిందనుకోండి, అక్కడ కొంచెం మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఏంటి అంటే, ఎస్ ది మార్కెట్ ఈజ్ బౌండ్ టు కమ్ బ్యాక్. లేకపోతే మరొకసారి పడిపోతే ఈసారి పడితే, ఈసారి కనుక 300 పాయింట్లు 400 పాయింట్లు తగ్గితే, లేదా తగ్గటం మొదలు పెడితే, చిన్న సైజు ప్యానిక్ సిచ్యువేషన్ వస్తుంది. చిన్న సైజు, పెద్దది కాదు, కానీ పెరిగి 1-2 రోజులు పెరిగి తగ్గితే దాన్ని ఏమంటామంటే మనం పుల్ బ్యాక్ ర్యాలీ అంటాం. అంటే కొద్దిగా రిలీఫ్ వస్తుంది. పుల్ బ్యాక్ ర్యాలీలో కొద్దిగా కవర్ చేసుకుంటారు. కొద్దిగా కవర్ చేసుకుని ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్ మళ్ళీ పికప్
యాడ్ చేసుకుంటారు, కూర్చుంటారు. అంటే కొద్దిగా రెస్ట్ తీసుకుంటారు. 1, 2 రోజులు. మళ్ళీ తిరిగి కొడతారు. అట్లాంటి సిట్యుయేషన్ ఉందా? అది రేపు తెలుస్తుంది. రేపు, ఎల్లుండి తెలుస్తుంది గానీ, ఇవాళ జరిగిన ట్రేడింగ్‌ని బట్టి మనం కంక్లూజన్స్ డ్రా చేయలేము. ఎవరైనా చేస్తే చేయండి, చేయొచ్చు. వాళ్ళిష్టం. దట్ విల్ బి గెస్సింగ్ ఓన్లీ. ఓకే. షార్ట్ కవరింగ్ మాత్రం ఆబ్వియస్‌లీ ఈరోజు షార్ట్ కవరింగ్ కొద్దిగా వచ్చింది. కొద్దిగా రెస్ట్ తీసేసుకున్న, రెస్ట్ అయిపోయింది. మళ్ళీ మొదలుపెట్టండయ్యా, గన్నులు చేత్తో పట్టుకొని మొదలుపెట్టండయ్యా అంటే మళ్ళీ పడేస్తారు. లేదు లేదు కొంచెం జాగ్రత్తగుండాలి అనుకుంటే కంటిన్యూ చేస్తారు షార్ట్ కవరింగ్. అక్కడ బయింగ్ కూడా వస్తుంది. సో, చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ అందుకని ఆహ్, డోంట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. డోంట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. వెయిట్ అండ్ వాచ్. అయితే ఇన్వెస్టర్స్ ధైర్యంగా చక్కగా పడిపోయినా మంచిదే. పడనివ్వండి. ఏం కాదు. మళ్ళీ అదే రికవర్ అవుతుంది. మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది. ఇంకా ఇది లాస్ట్ ఛాన్స్ ఏమైనా అమ్ముకోవాలంటే అమ్ముకోండి. కొన్ని కొన్ని వీడియోలు చూస్తున్నాను నేను. ఇంక లాస్ట్ ఆపర్చునిటీ అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోండి. లేకపోతే మీ ఇష్టం. అంటే నేనేం చెప్తాను, మై ఎక్స్‌పీరియన్స్ సేస్ అంత అలాగా ఓవర్ ఎమోషనల్ అయిపోయి ఏదో అయిపోతుందని అనుకోవద్దు. అట్లా అయిపోతే ఇప్పుడు అవ్వదని గూడా ఏం లేదు. మనం భవిష్యత్తు ద్రష్టలం కాదు గదా! అయితే ప్రాబబిలిటీ అవ్వకపోవటానికి 80-90% ఉంది. అవ్వటానికి ఉన్న ప్రాబిలిటీ చాలా తక్కువ. కాబట్టి అంత భయపడాల్సిన పని లేదు. కరోనాయే చూడండి అనుకున్నారు అయిపోయింది కరోనాతోటి. కరోనాతోటి అయిపోయిందని ఇంకేముంది ఫినిష్ అని వారెన్ బఫే గారు గూడా అనుకున్నారట. పాపం. అన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఏమైందో భయంకరంగా అమ్మాడు ఆ రోజుల్లో ఆయన. కరోనా టైంలో అమ్మిన వాళ్ళలో వారెన్ బఫే గారు గూడా ఒకరు. ఏంటి ఆయన చెప్పిన థియరీయే. బై వెన్ ఎవ్రీబడీ సెల్స్. సెల్ వెన్ ఎవ్రీబడీ బైస్ కదా! కానీ వెన్ ఎవ్రీబడీ వాస్ సెల్లింగ్ వై హి వాస్ ఆల్సో సెల్లింగ్? ఎయిర్‌లైన్స్ స్టాక్స్ ఈవెన్ కోకు ఈ యాపిల్ కంపెనీల్లో గూడా కొద్దిగా అమ్మాడండి అప్పట్లో. వాట్ మేడ్ హిమ్ సెల్? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సే. అంటే ఈజీ టు సే. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని ఆయన చెప్తారు. ఇట్ ఈస్ ఈజియర్ సెడ్ థాన్ డన్ అని. తన దాకా వస్తే గాని తెలీదంటారు గదా! అంత భయభ్రాంతులకి గురి చేసినటువంటి కరోనా ఏమైంది? ఫైనల్‌గా ఇట్ డిడ్ నాట్ స్టాండ్. ఏం కాదు. ప్రళయం వచ్చేస్తుంది. మొత్తం మునిగిపోతుంది. లేపోతే యుద్ధం వచ్చేస్తుంది. యుద్ధం వచ్చేసినా కూడా యుద్ధం వచ్చేసినా కూడానండి కొన్ని రోజులు భయపెడుతుంది. కరోనా లాగా. మార్కెట్లు పడితే పడతాయి. పడనివ్వండి. ఆ తర్వాత నోబడీ వాంట్స్ టు డై అండి. ఎవ్రీబడీ వాంట్స్ టు లివ్. ఎవ్రీబడీ వాంట్స్ టు లివ్ కాబట్టి మొత్తానికి బుద్ధొస్తుంది జనాలకి. మొదలు పెడతారు మళ్ళీ. దే స్టార్ట్ రీస్ట్రక్చరింగు, రీకన్‌స్ట్రక్షను. డిస్ట్రక్షన్ ఈజ్ ఇనెవిటబుల్. కాబట్టి ఐ డోంట్ సీ వెరీ మచ్ ఇంటూ ది కరెంట్ డెవలప్‌మెంట్స్. అందుకని కరెక్షన్ వస్తుంది గానీ, ఇంకా రావచ్చు. వచ్చినా గూడా భయపడవలసిందేం లేదు. ధైర్యంగా ఉండటమే. కాపోతే కొంచెం వెయిట్ చేస్తే తప్పులేదు. కొనుక్కోవాలనుకుంటే ఇంకొంచెం వెయిట్ చేస్తాం. మిస్ అయిపోతాం. అదేమో రూ. 72 ఉన్నది. ఇప్పుడు 90 అయిపోయింది. అయ్యయ్యో! అప్పుడే కొనుక్కొని ఉండాల్సిందంటే అప్పుడు తెలుసా మీకు? అది ఇంకా తగ్గదు. ఇక్కడి నుంచి పెరిగిపోతుందని మీకు తెలుసా? తెలీదు గదా! అందుకనే గదా ఆగారు. ఓకే. డోంట్ వర్రీ. లెట్ ఇట్ లెట్ ఇట్ బి దేర్. ఆ 90, 92కే కొంటాం. 95కి కొంటాం. ఏది సర్టెన్ అనుకుంటే ఇక గ్యారంటీ ఇంకేం కాదు అనుకుంటే 92కి కొంటాం. 95కి కొంటాం. రూపాయి ఎక్కువ పెట్టి కొంటాం. లేకపోతే ఇంకా వెళ్ళిపోతే 72 54కి అవి వచ్చేస్తే సో, వై టు ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ బెటర్. చక్కగా వాచ్ చేయండి. గుడ్. ఒకరోజు పెరగగానే ఇంకా ఏముంది పెరిగిపోతుంది ఇక ఆగదనుకోవటం కరెక్ట్ కాదు. అలా అని జెప్పి ఇక మళ్ళీ పడిపోతుందనటం గూడా కరెక్ట్ గాదు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఏమి జరుగుతుందో తెలీదు. రేపు 1, 2 రోజులు ఖచ్చితంగా చూడాలి. రేపు గూడా ఇది ఫాలో అప్‌లో వచ్చిందనుకోండి. రేపు కూడా మార్కెట్ రికవర్ అయిందనుకోండి కొంచెం ధైర్యం వస్తుంది. అక్కడ షార్ట్ కవరింగ్ వస్తుంది. సెల్లింగ్ తగ్గుతుంది. అప్పుడు బయర్స్ ఎక్కువవుతారు. సెల్లర్స్ తక్కువవుతారు. అప్పుడు మార్కెట్ ఫర్దర్ పెరగటానికి అవకాశం. అంతవరకు వెయిట్ అండ్ వాచ్. ఓకే అండి. ఆల్ ది బెస్ట్. హావ్ ఎ నైస్ టైమ్. గుడ్ నైట్.